జూబ్లీహిల్స్ బైపోల్ కు సమయం ఆసన్నమైంది. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతూ ఉండగా ఇవాళ సాయంత్రం నుంచి ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బైపోల్ కోసం దాదాపుగా 800 మంది సెంట్రల్ ఫోర్స్ రంగంలోకి దింపింది. ఇప్పటికే 8 కంపెనీల కేంద్ర బలగాలు నగరంలో మోహరించాయి. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరిగే 11వ తేదీ సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రానున్నాయి. అటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 14న జరగబోతూ ఉండగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి తర్వాతి రోజు సాయంత్రం వరకు కూడా ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 5గురికి మించి గుమిగూడటాన్ని నిషేధించారు. అలాగే నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్స్, క్లబ్లు మూసివేయాలని సిపి సజ్జనార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజు రహదారిలో కానీ జనావాసాల దగ్గర పటాకులు పేల్చడాన్ని నిషేధించారు. ఆజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జూబ్లీహిల్స్ లో పహారా కాస్తున్న పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల కోసం 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ చెకింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు దాదాపుగా 3,33,00,000 విలువైన నగదును పోలీసులు సీజ్ చేశారు.